వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక అమ్ము, అవును మిస్ అమ్మ, నిన్న జరిగింది ఏంటి నాకు గుర్తులేదు. అంజలి వాళ్ళు, ఆనంద్, ఆకాష్ అందరూ నేను ఏదేదో చేశానని, మనోహరి ఆంటీని భయపెట్టానని వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. కానీ ఏం జరిగిందో నాకు అసలు ఏం గుర్తులేదు అని చెప్పి అమృత అంటూ ఉంటుంది. బాగి, అవునా, అసలు నీకేం గుర్తులేదా? మనోహరి ఆంటీ నా మీద అరుస్తుంటే నువ్వు కోపంగా మనోహరి మీద అరవటం, బయటికి వెళ్ళడం ఎవరికి చెప్పకుండా, ఇవన్నీ నీకు తెలియకుండానే నీకు జరిగాయా? అసలు నీకేం గుర్తులేదా అని చెప్పి బాగి అమృతని అడుగుతూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, అసలు ఎందుకు జరిగిందో ఏమో నాకైతే అసలు అర్థం కావడం లేదు. నీకు కూడా పెళ్ళిలో అలా జరిగిందని చెప్తున్నావు, కానీ ఎందుకు జరిగిందో మనకు అర్థం కావడం లేదు అని చెప్పి అమృత అంటూ ఉంటుంది. ఇక బాగి, అవును, ఇద్దరికి ఇలా ఎందుకు జరిగింది, ఏదో జరుగుతుంది, ఏదో తెలుసుకోవాలి అదేంటో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అరుంధతి ఇదంతా వింటూ, అయ్యయ్యో, మిస్సమ్మకి డౌట్ వచ్చేసింది, ఇప్పుడు ఎలా అని చెప్పి గుప్తా గారు అని చెప్పి పరిగెత్తుకుంటూ గుప్తా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక గుప్తా సీరియస్గా, ఏంటి బాలిక, మళ్ళీ ఏం చేసి వచ్చావు, ఏం అభద్రం తీసుకుని వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అరుంధతి, నా మీద మిస్సమ్మకి డౌట్ వచ్చేసింది, ఇప్పుడు ఎలా గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక గుప్తా చాలా కోపంగా, నువ్వు చేసుకున్నదే, నీ వల్ల నీ కుటుంబానికి ఆపద ఉందని చెప్తున్నా కూడా నువ్వు వినటం లేదు, నీకు జరిగిందంతా కావాల్సిందే, ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు, జరగబోయేది చూడడం తప్ప అని చెప్పి గుప్తా చాలా కోపంగా అరుంధతితో చెప్తూ ఉంటాడు. ఇక అరుంధతి ఏం తోచలేని స్థితిలో అలాగే భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మనోహరి, మంగళ ఇద్దరు గోరా దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక గోర ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి, ఆ అరుంధతి నా చుట్టుపక్కలే తిరుగుతుందేమో అని చెప్పి నాకు చాలా డౌట్గా ఉంది, అది కాక అమృత నన్ను చాలా భయపెట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పింది, నేనేం చేశానో ప్రతి ఒక్కటే అమ్మో అన్నీ చెప్పేస్తుంది, అసలు నిజంగానే అది అమ్మునా లేదా అరుంధతినా అని చెప్పి నాకు చాలా డౌట్గా ఉంది, ఎలాగైనా ఆ ఆత్మ ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి మనోహరి గోరాకి చెప్తూ ఉంటే, ఇక గోర, ఆ ఆత్మకున్న శక్తులు, ఆమె పుట్టుక మరణం వల్ల చాలా శక్తులు కలుగున్నాయి ఆ ఆత్మకి, అది ఎవరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆ ఆత్మని నేను బంధించగలను, కానీ ఏదో ఒకటి కారణం కావాలి అని చెప్పి అంటూ ఉంటే, ఆ ఒక్క కారణం తమ బిడ్డలే, ఎవరినైనా తమ పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వస్తే ఆ ఆత్మ అదంతా అదే తానే వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి ఘోర చెప్తూ ఉంటాడు. ఇక అరుంధతి అది విను, నువ్వు ఆత్మని బంధిస్తావును అని చెప్తూ ఉంటే, ఆ పిల్లల్ని తీసుకురావడం నాకేం గొప్ప కాదు, ఆ అమృతాన్ని నేను తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మంగళ, మనోహరి గారు, ఇంతవరకు జరిగింది చాలు, ఇప్పుడు పిల్లల జోలికి కూడా పోతున్నారా, అసలు పిల్లలు ఏం చేశారు, అసలు పిల్లల జోలికి మీరు పోకండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక మనోహరి చాలా కోపంగా, అమర్కి ఎలాగో దగ్గర కాలేకపోతున్నాను, నేను దూరంగా ఉంటున్నాను, నేను దూరంగా ఉంటే అమర్కి ఆ బాగి దగ్గర అవుతుంది అని చెప్పి ఎలాగైనా దూరం చేయాలి, నాకు దక్కనేది ఎవరికి దక్కకూడదు అని చెప్పి మనోహరి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు రామ్మూర్తిని పిల్లలు అమర్ గదిలోకి తీసుకుని వెళ్ళి, రా తాతయ్య, నీకు ఒకటి చూపించాలి అని చెప్పి అంజలి అమర్కి ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక అది చూసి రామూర్తి చాలా ఎమోషనల్గా అరుంధతిని చూస్తూ, అసలు ఈ బొమ్మ ఎవరు గీశారో ఏమో, నా కళ్ళ ముందే ఉన్నట్టుంది అని చెప్పి ఎమోషనల్గా అడుగుతూ ఉంటే, ఇక పిల్లలంతా అంజలి గీసింది తాతయ్య అని చెప్పి చెప్తూ ఉంటారు. అవును తాతయ్య, ఇది బొమ్మ గీయటానికి చాలా కష్టపడ్డాను, ఇదే చాలా బాగా వచ్చింది తాతయ్య అని చెప్పి అంజలి చెప్తూ ఉంటే, బంగారు తల్లి, బాగా గీసావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు రామ్మూర్తి. ఇక పిల్లలంతా, అవును తాతయ్య, అందుకే బాగుంది కదా, రాతుడికి చెప్పాము ఇది ఫ్రేమ్ కట్టించి ఇక్కడ తగిలేద్దామని చెప్పాడు అని చెప్పి పిల్లలంతా చెప్తూ ఉంటే, అయితే ఇది లోపల ఎందుకమ్మా పెట్టడం, ఇక్కడ పెడదాం అని చెప్పి ఆ ఫోటోని ఒక చైర్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి ఆ ఫోటోని తీసుకొని ఫ్రేమ్ కట్టించి పూజ చేయటానికే ఆ అరుంధతిని చంపి పైకి పంపించింది. ఎలాగైనా అరుంధతిని ఈ కుటుంబం నుంచి వాళ్ళ ఊహల్లో కూడా ఊహించనిగా చేయాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తికి బాగి టీ తీసుకుని వచ్చి, నాన్న టీ తాగండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక రామ్మూర్తి, అమ్మ బాగి, నీ దగ్గర ఒక విషయం చెప్పాలి,
అంజలి పాప వాళ్ళ అమ్మ ఫోటో గీసింది కదా, ఎంత బాగా గీసిందో అని చెప్పి చెప్తూ ఉంటే ఇక బాగి అవును నాన్న, ఆవిడ ఫోటో చూడటానికి వీలు పడలేదు, ఇప్పటి వరకు ఆవిడ ఫోటో కూడా నేను చూడలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అవునా అమ్మ, పైన ఫోటో ఉందమ్మా వెళ్ళి చూడు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక బాగి చాలా సంతోషంగా అవునా నాన్న, ఇప్పుడే వెళ్ళి చూస్తాను అని చెప్పి పైకి వెళ్తూ ఉంటుంది. అమర్ గదిలోకి వెళ్ళి ఈ అంజలి పాప ఫోటో ఎక్కడ పెట్టిందో ఏమో అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది బాగి. ఇక చైర్ మీద ఉన్న అరుంధతి ఫోటో నిప్పుల్లో కాలిపోవడం చూసి బాగి ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ నిప్పు నిప్పు అని చెప్పి గట్టిగా అరవగానే ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక మనోహరి అది చూసి మిస్ అమ్మ ఫోటో అలా కాల్ చేసావు అని చెప్పి అంటూ ఉంటే ఇక పిల్లలు బాగి మీద చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక రామ్మూర్తి అది కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక మనోహరి చాలా కోపంగా ఏంటి మిస్ అమ్మ, అరుంధతి ఫోటో మీకు అంత కోపంగా ఉంటే ఇలా కాల్ చేసావేంటి, ఇప్పుడు అరుంధతిని కూడా ఇంట్లో లేకుండా అసలు కనిపించకుండా చేయాలనుకుంటున్నావా అని చెప్పి మనోహరి బాగి మీద చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది విని రామ్మూర్తి అమ్మ మనోహరి, ఇది ఆ అమ్మాయి తప్పు ఏం లేదమ్మా, నా పొరపాటు వల్లే ఈ ఫోటో కాలిపోయింది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇక అంతలో అమర్ కూడా పరిగెత్తుకుంటూ పైకి వస్తూ ఉంటాడు. ఇక భాగి అయితే నాన్న ఏంటి నాన్న అని చెప్పి అనబోతూ ఉంటే రామ్మూర్తి నువ్వు ఆగమ్మా నేను మాట్లాడతా అని చెప్పి ఇది నా పొరపాటు వల్లే జరిగింది, నా చేతిలో లైటర్ ఉండడం వల్ల అది తగిలి అలా కాలిపోయిందమ్మా, నా వల్ల ఇంకొకసారి ఏ తప్పు జరగదు, నన్ను క్షమించండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక మనోహరి వయసు భయపడితే సరిపోదండి, కొంచెం బుద్ధి కూడా ఉండాలి, చేతిలో ఏముంటే దాంతో ఇలా చేసేస్తారా అని చెప్పి రామ్మూర్తి మీద మనోహరి చాలా కోప్పడుతూ ఉంటే ఇక అది విని అమర్ మనోహరిని చాలా కోపంగా ఆగు మనోహరి, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఒక పెద్దాయన, అది కాక నీ తండ్రి లాంటి అతనితో అలాగైనా మాట్లాడేది, అతను ఏం చేసినా ఎలా చేసినా ఇంకొకసారి ఈ ఇంట్లో ఎవరైనా అతన్ని ఏమైనా అన్నారంటే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మనోహరి అలాగే అమర్ ఇంకొకసారి నేనేం మాట్లాడను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రామ్మూర్తి కూడా అక్కడి నుంచి బయటకి వెళ్తూ ఉంటాడు. ఇక బాగి అయితే నాన్న ఆగండి నాన్న, ఒక నిమిషం ఆగండి నాన్న అని చెప్పి బాగి కూడా రామ్మూర్తి వెంట వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అమర్ గదిలో నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాలిపోయిన ఆ ఫోటోని చూస్తూ అమర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అది చూసి అరుంధతి కూడా ఏమండి బాధపడకండి అని చెప్పి అరుంధతి కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.